తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. పర్యావరణాన్ని కాపాడేందుకు నిజామాబాద్ ప్రజలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దు అంటూ నిజామాబాద్ నగరంలో 60 అడుగుల వినాయకుని తయారు చేశారు. ప్రతి సంవత్సరం కూడా 60 అడుగుల వినాయకుని మట్టి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. నిజామాబాద్ నగరంలో ప్రధానంగా 60 అడుగుల మట్టి వినాయకుడు తెలంగాణలోనే అతిపెద్ద మట్టి వినాయకుడిగా పేరుగాంచింది. అందులో భాగంగా ఖైరతాబాద్ వినాయకుడు ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తారో ఇక్కడ కానీ మట్టి వినాయకుడితో నిజామాబాద్ నగరంలో తెలంగాణలో ప్రజలను ఆకట్టుకునే విధంగా మహారాష్ట్ర, కర్ణాటక నుండి నిజామాబాద్ పలు చుట్టుపక్కల జిల్లాల నుండి ఈ ప్రాంతానికి వచ్చి మట్టి వినాయకుని చూస్తారు. అయితే నిజామాబాద్ నగరంలో ప్రధానంగా ప్రజలందరినీ ఆకట్టుకునేది పోచమ్మ గల్లీలో ఉండే వినాయకుడు. దీనికి అంతకు సంబంధించి వినాయక మండప నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు మట్టి వినాయకుడిని గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకుని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే విధంగా మట్టి వినాయకుని తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం కూడా 60 అడుగుల మట్టి వినాయకుడిని అయితే తయారు చేసి ప్రతిష్ఠ కలర్లో ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి పూజలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఏంటి అసలు మీరు మట్టి వినాయకుడిని ఎందుకు ఎంచుకున్న పరిస్థితి ఉంది? దీనికి అంతటికి సంబంధించి చెప్పండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము 1987లో స్థాపించిన మా రవితేజ గణేష్ మండలి 10 రూపాయలతో స్థాపించిన గణేష్ మండలి ఇప్పుడు 10 లక్షల వ్యయంతో కూడా ప్రారంభమైంది. ఎందుకంటే మా యూత్ సభ్యులందరూ అంచెలంచెలుగా ఎదుగుతూ మా యొక్క 2012 సిల్వర్ జూబ్లీకి కానీ మేమందరం యూత్ సభ్యులమందరము ఏకతాటిపై ఇది చేసి మనం ఒక మట్టి గణపతి పెట్టి పర్యావరణాన్ని కాపాడితే దాని ఉద్దేశం అందరికీ కూడా యువతకు ఆదర్శంగా నిలిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరం మేము మట్టి గణపతిని పెట్టాలని అనుకున్నాం. చిన్న గణపతిని పెడితే ఏంటంటే అందరికీ అవేర్నెస్ కాదు. కాబట్టి ఒక పెద్ద గణపతి, భారీ గణపతిని ఏర్పాటు చేసి ఒక రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరుగా సంపాదించాలనుకున్నాం. మేము పెట్టిన మట్టి గణపతిని చూసి కూడా ఖైరతాబాద్ వాళ్ళు కూడా ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి మట్టి గణపతిలో పెడుతుండ్రు. అట్లా రాబో రోజుల్లో కూడా అన్ని గణేష్ మండలాలు కూడా మట్టి గణపతి ఎందుకంటే వాతావరణం మనం చూస్తున్నాం, కాలుష్యం అవుతుంది కాబట్టి మనకే అనార్థం. కాబట్టి రాబో రోజుల్లో కూడా మట్టి గణపతిని పూజించాలా, పర్యావరణాన్ని కాపాడాలి. అంటే మీరు మట్టి గణపతిని ఎప్పటి నుండి పెడుతున్నారు? అయితే గతంలో ఖైరతాబాద్ వినాయకుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండే ఈ 2-3 సంవత్సరాల నుంచి మట్టితో తయారు చేస్తున్న పరిస్థితి అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మట్టి గణపతిని ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నారు? ఎందుకు మట్టి గణపతినే ప్రధానంగా ఎంచుకున్నారు? 2012 మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము మట్టి గణపతి పెట్టాలనుకున్నాం. ఎందుకంటే పెద్ద భారీ మట్టి వినాయక విగ్రహం పెడితే అప్పుడు ఉన్న దుర్గంచెరువులో ఒక మట్టి వినాయక విగ్రహం ఉండే. తర్వాత తెలంగాణ మా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నడి ఒడ్డున పోచమ్మ తల్లి సాక్షిగా పోచమ్మ గల్లీలో ఈ యొక్క మట్టి గణపతి నెలకొల్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చెప్పండి, మీరు 10 రూపాయలతో స్టార్ట్ చేసామని చెప్పారు ఈ గణపతిని. అంటే ప్రతి సంవత్సరం 60 అడుగులు పెడుతున్నారు. అంటే ఈ 60 అడుగులు పెట్టడానికి గల కారణాలు ఏంటి? రాబో రోజుల్లో కూడా 108 అడుగులు ఇప్పుడు మేము ఈ 2024 గాను 60 అడుగుల బోలాశంకర భగవాన్ రూపంలో ఈ యొక్క గణనాథుడు అందరినీ దర్శించబోతున్నారు. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా 108 అడుగులు పెట్టి చరిత్ర తిరగరాద్దామనే కోరికతోటి అందరికీ అవేర్నెస్ కావాలా యువతకు. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎన్ని అనార్థాలు అవుతున్నాయి. మనం హుస్సేన్ సాగర్ చూడండి, బాసర్లో చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగదు, అది మనకే అనార్థాలు. దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల ఎన్నో అనార్థాలు అవుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతి పెట్టాలనుకుంటున్నాం. మొత్తంగా చూడొచ్చు, ఇది మట్టి గణపతిని 2012 నుంచి మట్టి గణపతిని పెడుతున్నాం. ఎందుకంటే మేము సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము 10 రూపాయలతో చాలు చేసినాం గణపతి పెట్టడం. దాని తర్వాత అంచెలంచెలుగా మా యూత్ సభ్యులందరూ కూడా మా తలా కొంత వేసుకోవడంతో 10 లక్షల గణపతి వరకు వచ్చింది. కానీ 10 రూపాయలతో చాలు చేసిన గణపతిని 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము మట్టి గణపతిని పెట్టాలనుకున్నాం. ఇప్పుడు 60 అడుగుల మట్టి గణపతిని పెడుతున్నాం. రానున్న రోజుల్లో 108 అడుగులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం సృష్టించాలి. అందుకే అదేవిధంగా మేము అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే మట్టి గణపతిని ప్రతి సంవత్సరము ప్రతిష్టాపిస్తున్నాము. ఈ 108 అడుగుల మట్టి గణపతి పెట్టి ప్రజలందరినీ నిజామాబాద్ జిల్లా వైపు ఆకట్టుకునే విధంగా రవితేజ యూత్ వద్ద మేము ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
వాడితే అనర్థాలు వస్తాయి. మట్టి గణపతిని వాడితే పర్యావరణాన్ని కాపాడవచ్చు. మట్టి గణపతిని ఇక్కడే ప్రతిష్ఠిస్తాం. ఎందుకంటే ప్రతిష్ఠించిన అనంతరం ఇక్కడే మేము నిమజ్జనం చేస్తాం. ఎందుకంటే మట్టి గణపతిని ఈ ప్రాంతంలో నిమజ్జనం ఈ మట్టిని ప్రతి ఒక్కరికి పంచుతాం. తోటల్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ దానికి అంతటికి సంబంధించి ఈ మట్టిని తీసుకెళ్తారు. దీనివల్ల పుణ్యం వస్తుంది. ఆ తోటలో కూడా వారి ఇంటి వద్ద కానీ తోటలో కానీ ఈ మట్టిని తీసుకెళ్ళి దానికి చేయడం వల్ల అధిక దిగుబడులు వస్తాయని చెప్పి ప్రజల నమ్మకంగా ఉంటారు. అందులో భాగంగానే మేము మట్టి గణపతిని పూజిస్తాం. 11 రోజుల పాటు పూజించిన అనంతరం ఇక్కడే నిమజ్జనం చేస్తాం. మా రవితేజ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మట్టి గణపతి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి మట్టి గణపతి ఎక్కడ లేదు. ఇప్పుడిప్పుడే గత 2-3 సంవత్సరాల నుంచే ఖైరతాబాద్ మట్టి వినాయకుడు తయారు చేస్తున్నాం. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మట్టి గణపతిని పూజిస్తే బాగుంటుంది, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉంటుందని చెప్పి గణేష్ మండలికి సంబంధించిన సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.